వాళ్ళు చాలా పెద్ద పెద్ద మన కేకే గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేసారు. అదేమో రాజకీయం నేను అనుకోవటం. కానీ నేను పార్టీ మారలేము. అదే అంటున్నా నేను. రెండవది కాంగ్రెస్ పార్టీ కొరకి పనిచేయాలని వచ్చి నేను ఫక్త్ పొలిటికల్ లీడర్ని కాదు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకే వచ్చినాం మనం. సో అవకాశాల కొరకు అటు ఇటు మారాల్సిన అవసరం నాకు రాదు కూడా ఆల్మోస్ట్ ఆల్. ఎందుకని అంటే ఆ తరహా రాజకీయ నాయకుని కాదు కాబట్టి. అంటే మీన్స్ అంటే అవకాశాల కొరకు ఇతర పార్టీలకు ఎంచుకోవాల్సిన అవసరాలు రావు. రెండోది ఏంటంటే రాజకీయంగా ఒక సిద్ధాంతం మేరకు కట్టుబడి ఉండాలనేది. అసలు నేను రాజకీయాలే చేయాలా వద్దా అనే దశలో కొంచెం మీమాంస ఉండే. నేను ఒక ప్రజా సంఘంగా ఏర్పాటు చేశాను, మాలమానాన్ని ఏర్పాటు చేసి ఈ పూలే అంబేద్కర్ పోవాలనుకున్న క్రమము. రెండవది తెలంగాణ మూమెంట్ నన్ను కొంత మాస్ లీడర్గా చేసింది. కోర్స్ మీరు అన్నట్టు యువకునిగా ఉండడం వల్ల అప్పుడు ఇంకా ఎక్కువ యూత్ కూడా మనకు ఎట్లా అట్రాక్ట్ అయ్యేది. తర్వాత కొంచెం అగ్రెసివ్ స్పీచెస్ కొంత అట్లా ఉండే. బట్ నేను ఒకటేసారి తెలంగాణ రియలైజేషన్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తాను నేనేం అనుకోలే. అప్పుడు మేడం గాంధీ పెద్ద ఆమె ఇన్వైట్ చేసింది, కానీ మేము అనుకున్నాం ఇక ఎక్కడికి పోతాం మనం రాజకీయాలు, దీని తర్వాత ఏం చేయాలని అనుకునేటోళ్ళం. కోదండరామ్ గారు నేను అప్పుడు చాలామందికి రాజకీయ ఆకాంక్షలు ఉండే, కేసీఆర్ గారితో కలిసిపోవాలని ఉండే. కేసీఆర్ గారితో రాజకీయ ప్రయాణం అనేది కొంత కవిత గారు ప్రయత్నం చేసిండ్రు ఆ పార్టీలకు వెళ్ళడానికి. బట్ వారికి ఏం సమస్య ఉందో, అంటే మీన్స్ కేసీఆర్కి ఏం సమస్య ఉందో నాకు తెలియదు. కానీ ఈమె ఇన్వైట్ చేసింది ఎవరు పెద్ద ఆమె. తర్వాత జాయిన్ చేసుకోవాలనే ఆలోచన దామోదర రాజేశ్వర గారికి వచ్చింది. అట్లా జాయిన్ అయిపోయినాం అంతే. ఇక నేను ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఆలోచన లేదు. అదే ఆలోచన ఎందుకు రావట్లేదు? అటు పక్కన బీఆర్ఎస్లోకి వెళ్దామని కానీ ఇటు పక్కన సరే బీజేపీలోకి వాళ్ళ ఎంతవరకు మిమ్మల్ని లోపలికి రమ్మంటారేమో తర్వాత సంగతి. బట్ అంటే అందరూ కూడా ఒకసారి ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో కన్నా వెళ్ళటం ఒక ఆలోచన చేస్తారు. లేదంటే కనుక రాజకీయంగా నైతిక విలువల్ని పక్కన పెట్టేసేసి విశ్వసనీయతలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి అసలు రాజకీయాలు అవి లేవు అని నేను అంటాను. మీరు దాన్ని ఎంతవరకు? నేను అంటే పెక్యులర్గా ఉంటాను. నాది ఎట్లుంటుంది అంటే నాది ప్రజాపక్షం నిరంతరం. నేను అధికార పక్షంలో ఉండని విపక్షంలో ఉండని నేను ప్రజల కొరకు పోరాడాలనుకునేటువంటి అది నా డిఎన్ఏ డిఫెక్ట్. నా డాడ్ డెరివేషన్స్ తాత ముత్తాతలు ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారేమో తెలియదు. డాడ్ అయితే బ్యూటిఫుల్ మైండ్ అనేది. సో తనది మమ్మీ కూడా ఆ నేపథ్యం, ఇద్దరు డిఎన్ఏలు అదే రకంగా ఉండొచ్చు. అంటే స్వార్థం కంటే ఎక్కువ కూడా నాకేంటంటే ప్రజాసేవ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. చాలామంది ఇప్పుడు ఎంసీఏ చేసిన తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాక ఎందుకు ఈ అమెరికాలో ఇంకేటో డాలర్ డ్రీమ్స్ ఉంటాయి కదా, అంతే కదా, అట్లాంటివి వదిలేసి నువ్వు ప్రజా జీవితంలోకి వస్తున్నావు అంటే నాకు అది ఒక మంచి హ్యాబీ. ప్రజలతో మమేకం అవ్వడం అనేది ఒక హ్యాబీ లాంటిది నాకు. ప్రజలతో ఉండకపోతే మనం బావిలో నీళ్ళు లేకపోతే చేపలు కప్పలు ఎట్లా గెలిచేలా అట్లా ఉంటాం. సో జనంతో ఉండాలనుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆన్ ద డే పవర్ ఇచ్చిన పార్టీ తెలంగాణకు. సో దానికి నేను నా సర్వీసెస్ ఇవ్వాలనుకున్నా, అట్లా ఉన్నా. తర్వాత నాకేం మొదటి నుంచి పూలపాన్పు ఏం కాదు రాజకీయం. 2014 ఎన్నికల్లో కూడా టికెట్ ఇట్లనే పోయింది, అలాగే మళ్ళీ వచ్చింది, 2018లో చివరికంట ఉంది. 2023లో కూడా మొన్న కూడా చాలా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది చేతిగా అనుకున్నారు. నేను అనుకున్నా నేను ఎప్పుడు కూడా వస్తుంది. మీరు రాకపోయినా కాదు అద్దంకి దయాకర్కి సీట్ గ్యారంటీ అని చెప్పి మీడియాలో కూడా గట్టిగానే నడిచింది ఆ రోజుల్లో. ఉంటుంది. బట్ ఇప్పుడు యువకులుగా ఉన్నాము, అఫ్కోర్స్ సర్వీస్ మోటివ్ ఉండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని గురించి ఒక్క రోజు మాట్లాడడానికి కూడా ఎవరు లేని పరిస్థితులు. అవును, కరెక్టే. అట్లా ఉన్న రోజుల్లో కేసీఆర్ను గట్టిగా ఎదుర్కోవాల్సిన. సరే కేసీఆర్ గొప్పతనమా లేకపోతే మర్యాదనో తెలియదు, కానీ ఏ రోజు మా మీద అంత ఏం సీరియస్ యాక్టివిజం లేదు. కానీ ఓడగొట్టడానికి మాత్రం సీరియస్గా ట్రై చేసింది. సెకండ్ టైం ఈవీఎం మెషిన్స్ ఒక 20